సాధారణంగా మనందరం మన లైఫ్ అనుకున్నట్టే జరిగితే ఎంత బాగుండు, ఏమీ సవాళ్ళు లేకుండా ఒక స్మూత్గా వెళ్ళిపోవాలి, లేకపోతే జీవితంలో ఒడిదుడుకులు రాకుండా ఉండాలి, మనం అనుకున్నట్టు జరిగితే లైఫ్లో నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది, ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ లైఫ్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే కొన్ని చాలా అంశాలు కొన్ని ఏంటి మనం అనుకున్నట్టు జరగవు, వాటికి ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కంగారు పడిపోయి అమ్మో లైఫ్లో ఇన్ని సవాళ్ళు ఛాలెంజెసా, ఇన్ని రిస్కులు అవసరమా అని చెప్పి కొన్నిసార్లు జీవితంలో కొంచెం డిఫరెంట్గా చేయాలన్నా ఏదైనా గొప్పగా చేయాలన్నా ఒక రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. లైఫ్లో కొంతమందికి ఏదైనా యూనిక్గా చేయాలన్నప్పుడు అదొక రిస్క్ అనే భావన వస్తుంది అనమాట. ఆ భావన వచ్చినప్పుడు అంత అవసరమా, ఇప్పుడు లైఫ్ కంఫర్టబుల్గానే వెళ్ళిపోతుంది కదా, ఇలా బతికేద్దామని చెప్పి ఒకసారి రెండు ఆప్షన్స్ మధ్య చూస్ చేస్తే, ఒక రిస్క్ తీసుకుని లైఫ్లో ఒక డిఫరెంట్ థింగ్ చేద్దాం అనుకున్నప్పుడు, లేదు పర్లేదు నార్మల్గా బతికేద్దాం అనుకున్నప్పుడు, రెండు ఆప్షన్స్ మధ్య చూస్ చేస్తే అందరూ ఏమనుకుంటారో, మనం చేసేది అందరికీ నచ్చుద్దా అని మామూలుగా కంఫర్టబుల్ లైఫ్ బతకాలని ట్రై చేస్తాం. ఇలా కంఫర్టబుల్ లైఫ్ బతకాలని ట్రై చేసినప్పుడు సాదాసీదాగా జీవితం గడిచిపోయాక చివరిన ఒకటి అనిపిస్తుంది, అయ్యో మనం రిస్క్ తీసుకుంటే బాగుండేది, ఏదైనా కొత్తగా డిఫరెంట్గా అందరికంటే యూత్ఫుల్ డేస్లోనే అడల్ట్హుడ్ డేస్లోనే చేస్తుంటే బాగుండేదని అప్పుడు నిజంగా రిపెంట్ అవుతాం. అలాంటి రిపెండెన్స్ లేకుండా కొత్తగా ఏమైనా ట్రై చేసినప్పుడు కొంచెం కష్టమైన, కొంచెం క్లిష్టమైన, కొంచెం డేంజరస్గా అనిపించిన ఏదైనా సరే ఒక యూనిక్ థింగ్ లైఫ్లో ట్రై చేస్తే నిజంగా అది కనుక సక్సెస్ అయితే అక్కడ మనం మార్క్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎటు మనకి అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మన కంఫర్టబుల్ లైఫ్ మనకి ఎటు పోదు, మన నార్మల్ లైఫ్ ఎటు పోదు. కానీ మనం చాలామంది డిఫరెంట్గా బతకడానికి ట్రై చేయం. దానికి మేజర్ కారణం ఏంటంటే అందరూ మనం అలాంటి ఇష్టపడతారో లేదో. మనం కనుక ఏదైనా డిఫరెంట్గా చేసి యూనిక్గా ఉండాలంటే చాలామంది మన సొసైటీలో మనం లైక్ చేస్తారో చేయరో ఈ డౌట్తో మనం ఒక ముందడుగు వేయాలన్నా సరే అవి ఏమి వేయకుండా అక్కడితో ఆగిపోతాం. అలా కాకుండా ప్రతిదీ పట్టుకుని కొంచెం డిఫరెంట్గా అందరికంటే ఒక ముందడుగులో ఉండి దానికోసం కొంచెం వర్క్ చేస్తే చాలామంది విజేతలు వాళ్ళ జీవితాంతం ఏమి తినకుండా, ఏమి తాకుండా, లేదా నిద్రపోకుండా పనిచేయరు. కానీ చేసేదాన్ని అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడతారు. ఆ కొంచెం ఎక్కువ అనే మార్పు కొంచెం రిస్క్, కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఫోకస్తో అందరూ 10% చేస్తే మనం ఒక 15% చేస్తే కనుక అది డిఫరెంట్ అవ్వచ్చు, రిస్క్ అవ్వచ్చు, కొన్నిసార్లు అంత పూర్తిగా సక్సెస్ కాకపోవచ్చు. కానీ మనం అందరికంటే ఒక అడుగు ముందుకుంటాం, తర్వాత భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.